నమస్తే వెల్కమ్ టు దిశా టీ ప్రస్తుతం నేనైతే ప్రజా దర్బార్లో అయితే ఉన్నాను. ఇక్కడ వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకోవడానికి చాలామంది అయితే వచ్చేసారు. అండ్ మనం చాలా బాగా చూస్తున్నాం అనమాట. ఎప్పుడైనా సరే నిరుద్యోగులు ప్రతిసారి ఒక్కొక్క బ్యాచ్ నుంచి అయితే వస్తున్నారు. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టు 2008 బ్యాచ్ వాళ్ళు వచ్చారు డిఎస్సి నుంచి. ఇప్పుడు డిఎస్సి 2012 బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఫస్ట్ వీళ్ళది అసలు ఏంటి ప్రాబ్లం అనేది అయితే తెలుసుకుందాం. సో చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చాము. ముఖ్యంగా నేను మహబూబ్ నగర్ నుండి వచ్చాను. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుండి వచ్చాను. మరి డిఎస్సి 2012 సంబంధించి 2012లో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్కి అనుగుణంగా పరీక్ష జరిగి మరి ఫలితాలు ప్రకటించి మరి సెలక్షన్ లిస్టు వేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో అప్పట్లో ఉన్న తెలంగాణ జేఏసీ వాళ్ళు లోకల్ నాన్ లోకల్ పైన ఒక రిప్రజెంటేషన్ ఇస్తే లోకల్ అభ్యర్థులు ఎక్కువ సెలెక్ట్ చేయాలని చెప్పి ఇస్తే ఆ రిప్రజెంటేషన్ని అధికారులు సరిగా అర్థం చేసుకోకుండా మరి నోటిఫికేషన్లో పేర్కొన్న జీవో 91కి విరుద్ధంగా కొత్త జీవో 8ని తీసుకొని వచ్చి ఇంప్లిమెంటేషన్ చేసి మరి లిస్టులని సవరించడం జరిగింది. ఆ లిస్టులు సవరించడం వల్ల దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మరి పలు జిల్లాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అభ్యర్థులు దాదాపు 250 మంది లోకల్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. మరి వెంటనే మేము అప్పట్లోనే మా లిస్టులు మారిన వెంటనే అప్పట్లో మళ్ళీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి అప్పట్లో ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మరి అప్పట్లో విద్యాశాఖ మంత్రి పార్థసారథి గారు దృష్టికి తీసుకొని వెళ్తే వాళ్ళ అధికారులతో ఒక కమిటీ వేసి మరి అప్పట్లో బీసీ ఎస్సీ ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ ఎమ్మెల్యేల కమిటీ సూచనల మేరకు వాళ్ళందరూ కూడా సమీక్షించి నిజంగా రిజర్వేషన్ అభ్యర్థులకి ఈ లిస్టులు సవరించడం వల్ల అన్యాయం జరిగిందని భావించి మరి వీరందరూ కూడా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మేము సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి మీడియా సాక్షిగా అప్పుడు సచివాలయంలో స్వయంగా విద్యాశాఖ మంత్రి గారే ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన జరిగిన తర్వాత అప్పట్లో దురదృష్టవశాత్తు దిల్సుఖ్నగర్లో బాంబు పేలులు జరగడము, తదుపరి మరి తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళిన దశలో మా అంశము మరి తెరపైకి రాలేదు. మా అంశాన్ని అక్కడికే నిర్ణయించినారు కానీ అమలు కాలేదు. తదుపరి మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము గౌరవం అప్పట్లో ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తే మీ సమస్య న్యాయబద్ధమైనది, మిమ్మల్ని కంపల్సరీ ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పి వారు అనేక మాటలు చెప్పి కాలయాపన చేసిన తప్పనిసే నిర్ణయం ప్రకటించలేదు. మరి మేము ఆ కాలయాపన జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము వస్తేనే మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గతంలో ఉద్యోగాలు కోల్పోయినాయి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కూడా మరి ప్రజాప్రభుత్వం ఏర్పడంలో మా వంతు భాగస్వామ్యం నిర్వహించినాము. మరి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాదాపు 100 రోజులైంది. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇప్పుడు మంత్రివర్యులుగా ఉన్న సీతక్క గారు కావచ్చు, రాజనరసింహ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమ వీరందరూ కూడా రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాము. ఈ ప్రజావాణి కూడా దాదాపు ఇప్పటికి 4-5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కానీ మా సమస్య ఎక్కడ కూడా కొలికి రావట్లేదు. మరి ఇది న్యాయబద్ధమైన సమస్య. అప్పట్లో మా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ఇది న్యాయబద్ధమైన సమస్య అని చెప్పి అప్పట్లో సీతక్క గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు అందరూ కూడా మా మద్దతు పలకడం జరిగింది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడింది, మీ ప్రభుత్వంలో మీరు మంత్రులుగా ఉన్నారు కాబట్టి దయచేసి దీనిపైన సమీక్షించండి. మేము ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళం కూడా లోకల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులం అందరం ఉన్నాం, బీసీ మహిళా అభ్యర్థులు ఉన్నాము. మరి దయచేసి మా సమస్య పైన మీరు అధికారులతో సమీక్షించి నిర్ణయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మాకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలని చెప్పి ఈ ప్రజాప్రభుత్వాన్ని వినవించుకుంటా ఉన్నాం. అంటే అన్న జనరల్గా మీరు ప్రీవియస్గా వచ్చినామని చెప్పారు కదా, ప్రీవియస్గా వచ్చినప్పుడు ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? దాదాపు ఇప్పటికి మేము ఇది 5th టైము, 4 టైమ్స్ వచ్చిపోయాము. వచ్చినప్పుడల్లా ఇక్కడ అధికారులు రిప్రజెంటేషన్ తీసుకుంటా ఉన్నారు. తీసుకొని మేము కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి దృష్టికి తీసుకొని వెళ్తామంటున్నారు. కానీ మాకు జస్ట్ ఫోన్లు వస్తున్నాయి, మీ సమస్య ఏంది అంటే డిఎస్సి 2012 మాకు ఇట్లా లిస్ట్ కోల్పోయినా మేము ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత సరే వారి దృష్టికి తీసుకొని వెళ్తామంటున్నారు కానీ సమస్య మాత్రం దానిపైన సమీక్ష లేదు, దానిపైన నిర్ణయం జరగడం లేదు. ప్రీవియస్గా మనం చూసుకున్నా కూడా గత వారం రోజుల నుంచి అయితే నిరుద్యోగులు అందరితో కలిసి మాత్రం భేటించడం, చర్చలు చేయడం అయితే జరుగుతుంది కదా. సో అందులో మీ సమస్యలని మీరు చెప్పారా? మేము ఇటీవల మాకు అక్కడ అవకాశం రాలేదు కానీ కోదండరామ్ గారి దృష్టికి కావచ్చు, మంత్రుల దృష్టికి ఎక్కడ నియోజకవర్గాల్లో ఎక్కడ శంకుస్థాపనలకు వస్తే అక్కడ ప్రతి దగ్గర కూడా కలుస్తూ ఉన్నాం. వారు ఏమంటున్నారంటే మా దృష్టిలో ఉంది, మేము ఈ సమస్య పైన కొద్దిగా టైం ఇవ్వండి పరిష్కరిస్తామని చెప్తూనే ఉన్నారు కానీ దానిపైన మాత్రం ఎలాంటి కొలికి సమస్య రావట్లేదు. నేను నిజామాబాద్ నుండి వచ్చిన.
నేను ఎస్సీ రిజర్వేషన్లో నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ లిస్ట్లో నా పేరుండి నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. రేపు జాబ్ అలాట్మెంట్ అనగా నా జాబ్ మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందని నేను అప్పుడే ఇమ్మీడియట్లీ హైదరాబాద్కి వచ్చి మేము తిరిగితే నాన్ లోకల్ ఇష్యూ వల్ల జీవో చేంజ్ వల్ల నాన్ లోకల్ వాళ్ళని తీసేయడం కోసం జీవో వచ్చింది, వాళ్ళని తీసేసినాం. కానీ నేను లోకల్స్ని నా నిజామాబాద్ డిస్టిక్లో నేను లోకల్గా నా ఎగ్జిట్ పోస్ట్ రాసుకున్నా. నేను అందులో ఎస్సీ ఉమెన్ని, మరి నా జాబ్ ఎట్లా పోయింది అని నేను అప్పుడు ప్రశ్నించడం జరిగింది. చాలాసార్లు ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వం వాళ్ళకి తెలిపినప్పుడు మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిండ్రు. అవి మా దగ్గర పేపర్ స్టేట్మెంట్స్ కానీ న్యూస్లో కానీ చాలా ఇచ్చిండ్రు. తర్వాత దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టింగ్, మళ్ళీ తర్వాత తెలంగాణ ఉద్యమం, అప్పటి నుండి మళ్ళీ మా విషయాన్ని ప్రస్తావన లేదు మేడం. అయితే ఇప్పుడు దాదాపు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే 11 years అవుతుంది కదా. 11 years నుంచి మీరు ఏం చేస్తున్నారు? మరి ఇదే జాబ్ మీకు ఇస్తారని నమ్మకంతో మీరు వెయిట్ చూస్తున్నారా? లేదు అని అంటే వేరే వర్క్స్ ఏమైనా చూసుకున్నారా? మాకైతే న్యాయం ఉంది అంటే వెయిట్ చేయడం అని కాదు. 10 ఏళ్ళగా కూడా మేము ఎక్కడైతే కేసీఆర్ సార్ని కానీ అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మా కోసమే వచ్చిందని, తెలంగాణ వస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తామని అప్పుడు ఉద్యమంలో కూడా మేము అందరం చురుగ్గా పాల్గొన్న వాళ్ళమే. సో అప్పుడు కూడా మేము చాలాసార్లు హైదరాబాద్ చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పుడు చెప్పిండు కేసీఆర్ సార్, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీది న్యాయమైన పరిష్కారం, ఖచ్చితంగా న్యాయం చేస్తామని కాలయాపన చేసిండు. సో మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము చాలా కృషి చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనే మా ఉద్యోగం పోయింది. ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా సమస్య గురించి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. సో అమ్మ 10 సంవత్సరాలు అవుతుంది కదా, మరి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉండే? అందరూ ఉండి నీకు జాబ్ వచ్చిందని చెప్పి రాలేదు, ఇలాంటివి ఏమైనా ఉండేనా అమ్మ? చాలా ఘోరం చెప్పాలంటే. మాకు మ్యారేజ్ అయ్యి చాలామంది మ్యారేజ్ అంటే జాబ్ వచ్చింది, మాకు వెరిఫికేషన్ అయిన తర్వాత 1 month గ్యాప్ వచ్చింది. మాకు వెరిఫికేషన్ అయింది, మాకు జాబ్ వచ్చిందని, మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మాకు జాబ్ పోయిందని క్యాన్సిల్ అయిన వాళ్ళం కూడా ఇక్కడ ఉన్నామమ్మ. ఎగ్జాంపుల్ మేమే అంటే జాబ్ వచ్చిందని చెప్పి మేము ప్రైవేట్ ఉద్యోగాలకు మేము రిజైన్ చేసేసి 1 monthలో మేము ఎన్నో అంటే ఉద్యోగం వచ్చిందని, పెళ్ళిళ్ళు సెటిల్ అయిన తర్వాత కూడా మాకు ఉద్యోగం పోయిందని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయ్యి నిజంగా ఇప్పుడు మా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. మేము నిజామాబాద్ డిస్టిక్ నుండి వచ్చినాము. అవును. మేము జాబ్ 2012లో జాబ్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2 రోజుల్లో మాకు జాబ్ వస్తుంది అనేసి ఎంత హ్యాపీ అంటే మా తల్లిదండ్రులకు మేము కృషి అంటే మమ్మల్ని చదివించినాక వాళ్ళ రుణం తీర్చుకోవచ్చు అనేసి మేము బాగా హ్యాపీగా ఫీల్ అయినామండి. తర్వాత 2 రోజుల్లో మా మొత్తం గందరగోళం చేసేసారు. 0.8 జీవో ఇంప్లిమెంట్ చేసి మా జీవితాన్ని తారుమారు చేసారు. నాన్ లోకల్ ఇష్యూ మీద లోకల్ వాళ్ళమే చాలామంది మీకు కోల్పోయినామండి. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాము, చాలా సఫర్ అయినాం మేము. తర్వాత జాబ్ పోయిన తర్వాత హైదరాబాద్లో తిండి తిప్పలు లేక చాలా సంవత్సరాలంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా మేడం, ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారు, మంత్రి పార్థసారథి గారు ఉన్నప్పుడు కూడా మేము చాలా పోరాడితే వాళ్ళ ఏంటి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవడానికి కూడా వెళ్ళినాం మేడం. మేము వెళ్ళినప్పుడు కూడా పార్థసారథి గారు సూపర్ న్యూమరికల్ పోస్టులు ఇస్తామనేసి హామీ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంబటనే దిల్సుఖ్ నగర్లో బాంబు పేలడం కానీ తెలంగాణ ప్రభుత్వ యుద్ధం మొదలైంది. అప్పుడు ఇక చాలా దానివల్ల బాగా డిస్టర్బెన్స్ అయింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ కూడా మేము 10 సంవత్సరాలు మా జాబు అంటే తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము తెలంగాణ ప్రభుత్వంలో చాలా పాల్గొన్నాం చురుకుగా. ఎందుకంటే మా తెలంగాణ మాకు వస్తుంది, మా జాబులు మాకు వస్తాయి అనే సంకల్పంతో ఉన్నాం. కానీ 10 ఏళ్లలో కూడా మాకు న్యాయం జరగలేదు మేడం. మళ్ళీ ఇప్పుడు మేము ఏంటంటే 10 ఏళ్లలో కూడా మాకు న్యాయం జరగనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే మాకు న్యాయం జరుగుతుంది అనేసి మొన్న ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మాకు న్యాయం జరగాలి అనేసి కూడా మేము కృషి చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అదే ప్రభుత్వ హాయంలో మా ఉద్యోగాలు పోయినాయి కాబట్టి ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మాకు తెలుసు అంటే మా ప్రాబ్లం వాళ్ళకి తెలుసు. చాలామంది మద్దతు ఇచ్చారు, సీతక్క గారు కానీ మంత్రి బట్టి విక్రమార్కులు కానీ మాకు మద్దతు ఇచ్చారు. మాకు న్యాయం కల్పిస్తారని కోరుకుంటున్నాము. మంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మేడం. నిజామాబాద్ డిస్టిక్ అండి, డిస్టిక్ అవునండి. అసలు మేము అవునండి అప్పుడు మేము చాలా బాధ అనుభవించినాం మేడం. అయితే విషయం ఏంటంటే 2012 డిఎస్సి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2012 డిఎస్సి పడ్డది.
పడిన తర్వాత మేమందరము హ్యాపీగా చాలా పోస్టులు ఉన్నాయి, హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము కష్టపడి మేము బాగా చదివినాం. చదివిన తర్వాత ప్రతిఫలంగా మాకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు రావడం మూలంగా మేము అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మేము ప్లేస్మెంట్ చూసుకోవాలి. కౌన్సిలింగ్ నుంచి ప్లేస్మెంట్ తీసుకునే టైంలో వీళ్ళు ఏం చేస్తుంటే తెలంగాణలో ఉన్నటువంటి జేఏసీ లీడర్స్ కోదండరామ్ గారు కానీ ఇంకా ఇతర దేవిప్రసాద్ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వీళ్ళు ఏం చేశారంటే లోకల్ నాన్ లోకల్ అనే విషయాలు తెరపైకి తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్లో జీవో నెంబర్ 91కి విరుద్ధంగా జీవో నెంబర్ 8ని తీసుకొచ్చి ఆ లిస్ట్ చేంజ్ చేయడం వల్ల మొదటి లిస్టులో సెలక్షన్ కాబడిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జీవోను 8 ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈ సమస్య మేము చాలాసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. సార్ ఇది మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన జీవో 91 ఇప్పుడు మీరు దాన్ని సవరించి 8 తీసుకొచ్చారు, దానివల్ల రిజర్వేషన్ క్యాండిడేట్స్ చాలా ఇబ్బంది జరిగింది అని చెప్పేసి వాళ్ళకి పలుమార్లు మేము విన్నవించుకున్న తర్వాత దీని మీద చాలాసార్లు సమీక్ష జరిగింది. సమీక్ష జరిగిన తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా దీని మీద రిపోర్ట్ మీద కౌన్సిలింగ్ చేసి సమావేశం నిర్వహించారు. దీంట్లో లోటుపాటు జరిగిన వాస్తవమే, మీకు ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా చెప్పారు. కిరణ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్తే అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి పార్థ సారథి గారు కూడా వాళ్ళు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, సూపర్ న్యూమర్ క్రియేట్ చేసినా సరే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీతక్క గారు ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు మన గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ సమస్య మేడంకి తెలుసు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ గారు కానీ తర్వాత సీతక్క తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ అప్పుడు ఆ గవర్నమెంట్ ప్రతిపక్షం ఉన్నప్పుడు అప్పుడు కలిసాం. అప్పుడు గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సీతక్క బట్టి విక్రమ గారిని వీళ్ళందరినీ కలిసాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడికైనా ఇప్పుడు నియోజకవర్గం వస్తే నియోజకవర్గంలో కూడా మేము ప్రిఫరెన్స్ చేయడం, వాళ్ళని కలవడం అంటే కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే మీ సమస్య మాకు పూర్తిగా తెలుసు, అవగాహన ఉన్నది, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మీకు ఈ ప్రజా గవర్నమెంట్ ఏర్పడుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీ అయితే ఇచ్చారు కదా, మరి హామీ ఇచ్చిన టైంలలో కానీ మళ్ళీ మీరు వెళ్ళి కలవడము మళ్ళీ తిరుగుతున్నారు, ఇప్పుడు ఇది రావడం 5వ అని మీరు అంటున్నారు కదా, మరి అలాంటి టైంలో మీకు అనిపించిందా ఖచ్చితంగా వీళ్ళు మాకు న్యాయం చేస్తారు అని? ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం సార్. మేడం మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజా గవర్నమెంట్ అని చెప్పేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ గవర్నమెంట్ కోసం కూడా మేము అహర్నిశలు కష్టపడ్డాం. ఈ గవర్నమెంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా మేము ఎలక్షన్లో చాలా కష్టపడి మేము పనిచేసినాం మేడం. అయితే దానికి అనుగుణంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది. దీనివల్ల మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. ఈ ప్రజావాణి దగ్గరికి అయితే ఓ అవ్వ అయితే వచ్చేసింది, అసలు అవ్వతోనైతే మాట్లాడదాము. అవ్వ ఎక్కడి నుంచి వచ్చినావా? ఆదం నగర్ నుంచి వచ్చాను. భూపాలపల్లి మండలం. బస్కి వచ్చిన బిడ్డ. ఈడ సమస్య కాకుండా ఇంకెక్కడ ఉన్నది భూ సమస్య. వాళ్ళకి తెలియదు బిడ్డ. కొంతమంది నౌకర్లు చేస్తారు మనవలు. నా కొడుకు పెంచి కాకముందే, నా పెద్ద కొడుకు పెంచి కాకముందే ఇది చేసింది. నా పెద్ద కొడుకు పెంచి మార్చి 28 తారీఖు అయింది. నేనా 5. 88 దాటి మొన్న 89 పడ్డాయి శివరాత్రి నాటికి. కాళ్ళతో బస్ మీద ఎక్కొచ్చిన. ఇన్నోతులు పైసలు పెట్టుకొని రాలేదా? పిరిబాస్ అయితేంది, ఆ పిరిబాస్లో ఆపుతాను అనుకుంటాను. నువ్వు ఆపుతలేరు, 2 పట్టుక పోతే ఒక్కటి నింపుకపోతాడు. అది అద్దానే చెప్తాను అనుకుంటానా? పిరిబాసులు అద్దు మంచిగా పైసలు పెట్టేది రావాలి, హ్యాపీగా కూకోవచ్చు. ఆపుతలేరు బిడ్డ. భూపాలపల్లి కూడా అట్లనే 2 బస్సులు పోతే 3వ ఆపుతాడు. ఇగో 15 బస్సులు డిలక్స్లును ఇవి రిలాక్స్లు ఉంటాయి చూడ, అవి సూపర్ లగ్జరీ. అవి 10-15 బస్సులు పోయినాక ఒక్క బస్సు వచ్చింది. రాత్రి 6 గంటలకు ఎక్కొచ్చిన. 9:30కు నా కొడుకు మనవాళ్ళు తీసుకుపోయి మళ్ళీ నాకు 12 అయింది. మళ్ళీ 100 రూపాయలు పెట్టి బండి మీద ఎక్కించి మళ్ళీ ఇక్కడికి తోలిండు.
ఎక్కడికి బస్ స్టాండ్లకు బస్ స్టాండ్లో తోలితే వాడు అటు సంతల మొక్కని రాలే తవ్వలేదని నన్ను రోడ్డు మీద ఇడిచిపెట్టిపోయాడు. ఇట్లా డెక్కుంటే రోడ్డు మీద నుంచి అక్కడికి పోయినా. బాత్రూమ్ పోతానంటే కూడా వాళ్ళు చెప్పలే. ఎవరు ఆడ దుకాణాల వాళ్ళు ఉన్నారు చూడు దగ్గరే. అయితే పోదును చెప్పను పోయి బాత్రూమ్ పోదును. 3 గంటల దాకా చెప్పకుంటే లొల్లి పెట్టి వాళ్ళ 3 గంటలకు కదా అమ్మ అన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు ఒక ఆయన చెప్పిన వాళ్ళే ఆడికి వచ్చిన నేను. భూ సమస్యలే, ఊరు సమస్య. పెరుకోళ్ళు దున్నుకున్నారు. ఒక అది నాయకపోడు ఒక్కడు దున్నుకున్నాడు. వాళ్ళు మొన్న తీసుకుండ్రి. నేను కొలిచి 91 81 ఇక ఇది దొంగ కాగితం 81. ఒరిజినల్ 10 కోట్ల పాస్బుక్ ఉన్నది. 8 ఎకరాల 10 గుంటలది. నా బిడ్డకో ఎకరం ఉన్నది. వాళ్ళకి తడుపుకుంటా మమ్మల్ని కానకుంటే చేస్తాండ్రు. అట్లా వాడు బాయ్ పనివాడు కదా. వచ్చినోని కల్లా ఇన్ని తడుపుకుంటా సప్పుడేకి వెళ్ళగొడతాండ్రు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. వ్యవసాయం ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడు. సిఐకి ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. ఎస్పీకి ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. కలెక్టర్కి ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. ఇక చెప్పు నాకు. పిల్లలు చేయబట్టే గింతకు వచ్చింది. పిల్లల పెళ్లి కాలే, నా కొడుకుల పెళ్లి కాలే. అది వరకు ఎక్కడ పెద్ద మనవాడు ఇక్కడనే సాఫ్ట్వేర్ చేస్తాడు. ఇంకో మనవాడు చదువుకుంటాడు. మరి వాళ్ళకి ఏది తెలియదు కదా. తెలియదు అట్లా కాదు. వాళ్ళకి భూ సమస్యలు ఏమేరక మీరు మాకేంది ఎక్కడన్నా పోనీ అంటారు. మానవాళ్ళు కొడుకులు అందరూ. కొడుకులు ఇప్పుడు 5 ఉన్నారు. ఒక్కడు చచ్చిపోయాడు. ఇంకేం పట్టించుకోమంటాను. ఇప్పుడు భూపాల పెళ్ళి 2 ఉన్నారు. నా భర్త ఆయనకు సంతకం మందం వస్తుంది బిడ్డ. ఏమన్నా లాడ్ చేపలు పంపినాము అన్నారు. గట్లనే పోతా. బస్సు ఇట్లా ఎక్కి ఆటో ఎక్కిపోను, బస్సు ఎక్కే పోతా. నాకు అన్నీ తెలుసు. సో చూసారు కదండి. అసలు ఇక్కడ ప్రజాపాలనకు అయితే ముసలోళ్ళు లైక్ ఎలా అని అంటే ఇప్పుడే ఆమె చెప్పింది, నేనైతే 86-87 ఇయర్స్ ఉంటుందమ్మా నాకు అని చెప్పింది. ఆమె కూడా వచ్చి ఆమె సమస్యలు అయితే ఇక్కడ తెలపడం అయితే జరిగింది. మరి చూడాలి అసలు వీళ్ళు ఎంతవరకు ప్రజల సమస్యలను పట్టించుకొని అది ముందడుగు వేస్తున్నారు అనేది. ఇక్కడ కొంతమంది అయితే వచ్చేసారు. అది కూడా 2 BHK డబుల్ బెడ్రూమ్ వాళ్ళు అనుకుంటా. వాళ్ళు అసలు ఏదో మాకు కనీస వసతులు కావాలని చెప్పి అయితే వాళ్ళు ఇక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని మరి వచ్చేసారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. సో చెప్పండి అసలు మీ సమస్య ఏంటిదండి? ఏమంటే మాకు హైదరాబాద్ నగరంలో 68,000 మందికి డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాంట్లో ఎటువంటి వసతులు లేకపోవడం మూలంగా మాకు సెప్టెంబర్లో 2023లో ఇచ్చారు. మాకు 2023లో సెప్టెంబర్లో ఇచ్చారు. కానీ మాకు ఇంతవరకు కూడా వాటిలో కరెంటు కానీ, మంచినీరు కానీ, లిఫ్ట్ కానీ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం మూలంగా మేము అక్కడ గృహప్రవేశాలు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాం మేము. ఇప్పుడు దయచేసి ఈ ప్రభుత్వం సరే శ్రద్ధ పెట్టి, ఎందుకంటే అధికారులు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తేనే అక్కడ వసతులకి కల్పనకి అవకాశం అని చెప్పి అధికారులు చెప్తున్నారు, GHMC అధికారులు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం, దయచేసి బడ్జెట్ రిలీజ్ చేసి మాకు వసతులు కల్పించి మేము తొందరగా గృహప్రవేశాలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. గతంలో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చి ఈరోజు 7 నెలలు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. దయచేసి ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా మాకు గతంలోనే చేశారు కాబట్టి దయచేసి మాకు బడ్జెట్ రిలీజ్ చేసి మాకు వసతులు కల్పించాల్సి చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. సో అన్న మీరు ఇంతకు ముందు
ఎన్నైనా సరే జనరల్గా కానీ మరి మాకు కనీస వసతులు లేకుండా మీరు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా కేటాయించారని మీరు అడగలేదా అన్న? వాళ్ళు మాకేంటంటే వారం రోజుల్లో మీకు అన్నీ అయిపోతే వెళ్ళిపోవడమని చెప్పారు మాకు. ఎప్పటి నుంచి చెప్తున్నారు ఇలా? దాదాపు 7 నెలల నుంచి. గత మేయర్ గారు ప్రజావాణిలో కూడా చెప్పడం జరిగింది. వారం రోజులు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. నెల రోజులు అయిపోయింది, ఇంతవరకు ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. మాకు సేమ్, అందరికి సేమ్, ఒకటే సేమ్. ఎంతమంది ఉంటారమ్మా మీరు? ఎంతమంది? 68,000 మంది మొత్తం. అహ్మద్గూడ, మొత్తం కల్లూరు, షామీర్పేట్, మురార్పల్లి, ఇట్లా మొత్తం 63 ప్రాంతాలు ఇచ్చారు. వసతులు ఏం లేవు. ఒకటి కరెంటు లేదు, లేదు. బడ్జెట్ రిలీజ్ చేస్తేనే చేస్తామని చెప్పి అంటున్నారు. మేము ఇప్పుడు వచ్చి నుంచి తిరుగుతూనే ఉన్నాం. వచ్చినప్పటి నుంచి ఇక్కడికి రమ్మంటే అక్కడికంటే ఇక్కడికి ప్రజాప్రాణంలోకి వెళ్తున్నాం. అక్కడ కూడా పోతున్నాము. ఇప్పుడు చేస్తాం, ఇంకా నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది అని చెప్తారు కానీ అంటారు కానీ చేస్తలేరు. నీళ్ళు, లిఫ్ట్, కరెంటు, మాకు ఇదే ఇబ్బంది. తిరుగుడు ఉండలేవు. ఏడేడా 7th ఫ్లోర్ ఎట్లెక్కుతాం మేడం? 9th ఫ్లోరు, 7th ఫ్లోర్ ఇల్లు ఉన్నాయి. లోపలికి అది లేనే లేదు, పనే లేదు. వాళ్ళు ఎవరు వెళ్ళనియట్లేదు కాదు. ఎవరు వాటర్ లేని ఏం చెయ్యాలి? అనిపిస్తుంది. మరి మా బాధ ఎవరు వినిపించుకోవట్లేదు కదా. మాకు పెద్దోళ్ళు వస్తున్నారని కూడా ప్రజావాణి పట్టాలు ఇచ్చినాక దానికి ఒక వాళ్ళు చేసినందుకు ఫలితం ఉండాలి కదా మాకు కూడా. అది లేదు, ఇది లేదు. అందుకనే తిరుగుతూనే ఉన్నాం. వయసు చూసుకున్నామా, మా ఆరోగ్య సమస్యలు చూసుకుందామా, ఎన్ని చూసుకొని వస్తున్నాం మేము. ఎండనక, నీడనక, వాడనక పొద్దుననగా బయలుదేరితే ఇప్పుడు వచ్చినాము. GHMC చుట్టూ పోయినాము, ఇక్కడికి వచ్చినాము, అన్ని కలెక్టర్ ఆఫీస్ అన్నీ పోయినాం మేడం. మేము ఎవరెవరు ఎక్కడెక్కడ అవుతుందంటే అక్కడక్కడ పోయినాము. ఉన్నారు పిల్లలు, వాళ్ళు ప్రైవేట్లలో చేసేటోళ్ళకు ఇట్లా తిరిగితే ఉంటారా? మేము బతికేదే వాళ్ళ మీద. వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మేము తినేది ఎట్లా అమ్మా? ఇప్పుడు దాంట్లోనే వచ్చే 8,000 అద్దె కట్టుకోవాలి, మేము తిని బతకాలి. ఎట్లా అవుతుంది? మీరు కూడా ఆలోచించుకోవాలి కదా. మాది కూడా సేమ్ అమ్మ. రెంట్ కట్టుకోలేని పరిస్థితి. నాకు 2 పిల్లలు. ఈ పనులు చేసుకుంటా మేము తిరుగుతున్నాం మేడం. మొన్నటి నుండి మాకు పట్ట ఇచ్చారు, తాళం ఇచ్చారు, కానీ అలా కరెంటు, వాటర్ ఏమీ చేయట్లేదు మేడం. మీరు ఇల్లులు వచ్చినాయి కదా, మీకు ఏమైంది? మేము ఖాళీ చేస్తే మేము వేరే వాళ్ళకి ఇస్తాము కదా, ఖాళీ చేయండి అని ఇల్లు గల్లోళ్ళు కూడా అంటున్నారు. రెంటు పెంచుతాం అంటున్నారు. పనులు చేసుకుంటే కంటలేని పరిస్థితి మేడం. మాకు పట్టించుకొని జల్దీ చేస్తే మేము మా ఇళ్ళలో మేము పోతాం మేడం. అదే కోరుతున్నాము సార్కి. మేము 7 నెలలు అవుతుందమ్మా. 7 నెలల నుండి అంతట్లో తిరుగుతున్నాం మేడం. ఎవ్వరు పట్టించుకుంటలేరు మేడం. అంతట్లో తిరుగుతున్నాం. నేను ఇళ్ళలో పని చేస్తాను మేడం. రెంటులు కట్టుకుంటా, మీటింగ్లలో తిరుగుతున్నాం మేడం. రెంటు ఒక 5,000 ఉంది మేడం. పిల్లలు కాలేజీకి వెళ్తారు. ఇంకా మా ఆయన మామూలు పని చేస్తాడు. రెంటు కట్టలేని పరిస్థితి. మీకు ఇల్లులు వచ్చినాయి కదా, మీరు కాల్ చేయండి, మేము వేరే వాళ్ళకి ఇస్తాము, రెంటు పెంచండి లేకపోతే అంటున్నారు. మాకు వెళ్ళట్లేదు మేడం. 7 నెలలు అయింది వచ్చి కూడా కట్టలేని పరిస్థితి మేడం. మా ఇంట్లో మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము త్వరగా. అదే కోరుతున్నాం సార్కి మేము. అంతే మేడం. అమ్మ నేను ఇప్పుడు తిరిగేవాటి 20 ఏళ్ళు అయ్యమ్మ. అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి 1000 రూపాయలు అప్పటి నుంచి ఇండ్ల కోసమే తిరుగుతున్నా. మొన్న వచ్చింది మేడం. వచ్చింది కానీ 9 అంతస్తుల మీద వచ్చింది. ఈ 9 అంతస్తుల మీద చుట్టూ క్రాకులు వచ్చినాయి. ఆ నీళ్ళు లేవు, కరెంటు లేదు. అక్కడ పోయి ఉందామంటే మొత్తం క్రాకే ఉంది మేడం. కావాలంటే మీరు వచ్చి చూడండి. మేము అబద్ధాలు చెప్పాము. ఆ సెల్ఫులు సజ్జలే సామాన్ ఏడే పెట్టుకుంటాము. చిన్న సామాన్ వండుకునే సామాన్ అవి అన్నీ ఉంటాయి. మరి అక్కడ పరిస్థితులు ఏం లేవు. చుట్టూ 4 గోడలు కట్టి వదిలేసారు, 2 తలుపులు పెట్టి. మరి కిటికీలు తలుపులు ఏమీ లేవు. ఆ సజ మరి దేవుడు దయాల దేవుడు మిమ్మల్ని అందరినీ కరుణించింది కాక మరి రేవంత్ రెడ్డి హృదయం తొందరగా కరిగించి బీద వాళ్ళ పక్షాన న్యాయం చేయమని చెప్పండి. మీ మీడియా వాళ్ళకి అందరికీ వందనాలు. సరేనా? మాకు ఇల్లు లేక అమ్మా, మాకు ఇల్లు వచ్చింది కానీ 4వ ఫ్లోర్లో వచ్చింది. మాకు దమ్మాయిగూడెంలో వచ్చింది కానీ కరెంటు లేదు, నల్లా లేదు, లిఫ్ట్ లేదు. మేము కిరాయి కట్టాలంటే అయితే లేదు మాతోని. మేము కిరాయి నెల ఏడాది పంచుతున్నారు. మేము కుట్టేటోళ్ళు భారత చెప్పులు కుట్టేవాళ్ళు. మాకైతే బేరాలు లేవు, ఏం లేవు. మాకు ఇల్లు కిరాయి కట్టాలంటే మాతో అయితే లేదమ్మా. ముసలాళ్ళు ఉన్నారు. మేము ఎక్కడ ఉండాలి ఏం కథ? ఇది ఒకటి ధర్మం కట్టుకుంటే చాలు. మాకు ఈ కరెంటు, నల్లా, లిఫ్ట్ చేసి ఇస్తే చాలు. మేము అంటేనే ఉంటామమ్మా. మాకు
చేస్తా అన్నారు, ఇంకా చేస్తారు. మేము చేసి ఇస్తా అంటారు, చేసి ఇస్తా అంటేనే మేము ఊగున్నామమ్మా. మేము మస్తు తిరుగుతున్నాం, మేము ఇళ్ళ గురించి మస్తు ఏడంటే అక్కడే తిరుగుతున్నాము. మాకు ఇంతవరకు ఇల్లు వచ్చింది కానీ వచ్చినట్లా ఉంది కానీ ఆ ఇంట్లో పోయి ఉండేటట్లా లేదు. అన్నీ చేసి ఇస్తే మీకు దండం చేస్తాం సార్, మాకు చేసి ఇవ్వండి, మాకు కరెంటు నల్ల వేయండి తొందరగా. చేసినామంటే అందులోనే పోయి ఉంటాం. మేము ఈ కిరాయి కట్టలేము, మేము ఇంత కిరాయి కట్టలేము, మాతో అయితే లేదు. మాతోని మేము తిరుగుతున్నాము. మాకు తొందరగా చేసేయండి సార్, మీకు 2 చేతులతో దండం చేస్తాం. మేము కాదమ్మా, మాకు నెల వచ్చే వరకే కిరాయిలు కట్టాలి. కరెంటు బిల్లులో ఉంటే కిరాయిలో ఉంటే మేము ఏడికెళ్ళి తెచ్చి కట్టుకోవాలి. భర్త లేడు, చిన్నపిల్లలు, పనులు లేవు. ఇల్లు ఇచ్చిండ్రని ఆశ ఉండే, ఆశతో కూడా ఇప్పుడు ఏం చేయకపోయి ఇల్లు వచ్చింది అంటే నల్ల కరెంటు మీవన్నీ మీ మెట్లు అన్నీ కూలిపోతున్నాయి, అన్నీ ఏడికాడికి పోతున్నాయి. బొచ్చలు లెక్క చేస్తున్నాయి. మాకు అదేందో నువ్వు చేసి మాకు తొందరగా ఇస్తే మంచిది సారు. మేము అక్కడికి వెళ్ళి కిరాయిలు కట్టలేకపోతున్నాం సారు. మేము కవాడు కూడా నుంచి పిచ్చర్ల లెక్క ఆటోలల్లో ఇక్కడక్కడ బస్సులలో తిరుగుతున్నాము. మాకు ఇదైతే చేసేయండి సార్, మీకు దండం పెడతా. చిన్నపిల్లలు వేసుకొని తిరగలేకపోతున్నా నేను. ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిన కానీ అప్పుడే దానికి క్రాక్స్ వచ్చేసినాయి. కనీసం వసతులు లేకుండా నీళ్లు కానీ కరెంటు కానీ లేకపోతే ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా మొత్తం అది కూలిపోయినట్టు అయిపోతుంది. అసలు ఏది ప్రాపర్గా లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మాకు అసలు ఎందుకు ఇచ్చారు? మంచిగా చేసి ఇవ్వాల్సింది. మేమైతే కరెంట్ బిల్ అంటే మేమైతే అద్దెలు అయితే కట్టుకోలేకపోతున్నాం. అసలు మాకు పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పి ఇక్కడైతే మహిళలు కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే వచ్చేసారు.